బద్వేలుపట్నంలోని మెడకలవారిపల్లి గ్రామ పొలంలో శివాలయం సమీపాన 23 సంవత్సరాల క్రితం 15 రజక కుటుంబాలు వారికి అప్పటి బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 16 లక్షల వ్యయంతో బోర్ మోటార్, చిన్నపాటి రూమ్లు, తొట్లు ఏర్పాటు చేయగా నాటి నుంచి రజకులు అక్కడే తమ కుల వృత్తి చేసుకుంటున్నారు. స్థలం పైన కన్నేసిన కొంతమంది రాజకీయ నాయకులు, అధికారులు వాటర్ ప్లాంట్ పేరుతో భూమిని గుంజుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని, తక్షణమే వారి ఆలోచన విరమించకపోతే ఆందోళన బాట పడతామని చేతి వృద్ధకారుల సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామాంజనేయులు హెచ్చరించారు. పాటించుకోకుండా మీరు ఎంఆర్ఓ ఇంకో రకంగా చేయడం కానీ సరైనది కాదు. ఎందుకు చెప్తున్నా, చంద్రబాబు నాయుడు ధోబిఘాట్ దగ్గరికి వచ్చి వాళ్ళకి ఏమన్నా ఉంటే మరమ్మతులు చేయండి, బోరు లేకపోతే బోరు వేయించండి, గుడ్డలారేసకి స్థలం లేకపోతే కొనుగోలు చేసినా సరే వాళ్ళకి ఒక ఎకరాన్నర వాళ్ళు కేటాయించండి. అప్పుడు వాళ్ళు ఉపాధి చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడే దిగివచ్చి రజకుల దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. అధికారులు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పింది అవి పాటించరా? అవి ఆదేశాలు మీరు తీసుకోరా? అవి తీసుకోకుండా ఆయనకు వ్యతిరేకంగా ఇక్కడుండే ఎంఆర్ఓ మీరు ఎట్లా చేస్తారు, ఆర్డీఓ గారు మీరు ఎట్లా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటారు? ఇక్కడ ఒకటి వాటర్ ప్లాంట్ పెడితే మేలు అనుకుంటున్నారు, ఈ అడవిలో పెట్టి ఏం చేయాలనుకున్నారు? ఇక్కడ దాదాపు 100 మంది గుడ్డలు ఉత్తుకునే వాళ్ళని ఉపాధి లేకోకుండా రోడ్ల మీదకి పంపిస్తారా? వాళ్ళు ఏం చేసుకోవాలా? మా బతుకేమి? ఊర్లలో రైతులు గుడ్డలు తీసుకొని వచ్చి మైలు బట్టలను పిండి వాళ్ళందరికీ తెల్లగా ఉతికిచ్చే వాళ్ళం మేము. మళ్ళీ ఇంక మేము వేరే పనికి పోవాలా? చెప్పండి. మేము వేరే పనికి పోవాలనుకుంటే కూలీగా పోతాము. మళ్ళీ మైల బట్టలు ఉతికే వాళ్ళు ఎవరున్నారు? ఎవరైనా వస్తారా? మీ పట్ల పలుకుబడి కలిగినటువంటి వాళ్ళని, అధికార పార్టీ వాళ్ళని, లేదా ప్రతిపక్షంలో పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళని పక్కన పెట్టి ఈరోజు ఆయన యొక్క ప్రతాపం అంతా కూడా సమాజానికి ఎంతో వృత్తి నైపుణ్యంతో తరతరాలుగా సేవలు అందిస్తున్నటువంటి రజక వృత్తిదారుల పైన దౌర్జన్యం చేయడానికి ఆయన పూనుకుంటా ఉన్నాడు. దీనిపైన ఇక్కడ రజక వృత్తిదారులు ప్రశ్నిస్తే ఈ రజక వృత్తిదారుల నాయకుడు నాగరాజు పైన అక్రమ కేసులు బనాయించారు. అందుకే ఈ అంశం పైన చేతి వృత్తిదారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి తరపున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ రజక వృత్తిదారులకి బీసీ కార్పొరేషన్ ద్వారా ఇక్కడ ధోబిఘాట్ నిర్వహించి అక్కడ ఉన్నటువంటి వృత్తి చేసుకోవడానికి, బట్టలు ఆరేసుకోవడానికి మరి వారి ఆధీనంలో ఉన్నటువంటి ఈ స్థలాన్ని మున్సిపాలిటీనే ఆనాడు దీన్ని అప్పగించినటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి వేధింపులకి రెవెన్యూ అధికారులు కానీ, విద్యుత్ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ తక్షణమే స్వస్తి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తిరిగి ఇక్కడ వాళ్ళు బట్టలు ఉతికి వారి యొక్క వృత్తిని కాపాడుకోవడానికి ఈ ప్రభుత్వాలంతా కూడా సహకరించాలి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలోనే కడప జిల్లాలో పర్యటించి తరతరాలుగా ధోబిఘాట్లకు వారిపైన ఆధారపడినటువంటి రజక వృత్తిదారులందరూ కూడా మేము వృత్తిని పరిరక్షించడానికి చర్యలు తీసుకుంటాం, ఏమైనా మూలబడినటువంటి వాటిని